మిస్టర్ యాంటోనీ డి క్రూజ్, ఇంకేముంది పెట్టడానికి? లేడీ బర్డ్. Anthony always wins. Not always. నా చావుకు కారణం నా చుట్టూ ఉన్న వెధవలు. నాన్నగారేరి? అప్పులు తీర్చలేక మీ నాన్నగారు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కన్న కొడుకుగా ఆ అప్పులు తీర్చే బాధ్యత నీదే. కానీ నీ బాధ్యత నన్ను తీసుకోమన్నారు మీ నాన్న. కాబట్టి ఇప్పటి నుండి నేను చెప్పిందల్లా నువ్వు వినాలి. నేను చెయ్యమన్నదల్లా నువ్వు చెయ్యాలి. ఏంజల్ ఆశ్రమానికి స్వాగతం. స్వేచ్ఛా భావాన్ని చాటి చెప్పడానికి ఏంజల్ తన ప్రియ శిష్యురాలు కృప ఆధ్వర్యంలో జరుపుతున్న స్వేచ్ఛా పావురం కార్యక్రమం ఆరంభం.
బానిసలా స్వనాశన కారకులా మర్యాదలు లేని హీనము అయిన జీవితమే మిగిలే చూడాలను ఆనందా లేకుంటే చస్తారా ఈ జేబులలోన బొక్కలు పెట్టి నేలను తాకించే వీరాధి వీర స్వేచ్ఛా విహంగదా May angel heal you. May angel heal us. వాట్ ఇస్ లైఫ్? జీవితం అంటే ఏంటి? జీవితం ఒక సవాలు, ఎదుర్కోండి. జీవితం ఒక సాహసం, ధైర్యం చేయండి. జీవితం ఒక రహస్యం, ఛేదించండి. జీవితం ఒక ఆట, ఆడండి. కానీ ఒక్కటి, పేకాట మాత్రం ఆడకండి. పేకాట ఆడేవాళ్ళని వదలకండి. జూదం మహాపాపం. పంజరంలోని పావురాన్ని వదలండి. May angel heal you. May angel heal us. సార్ సమీర వచ్చింది సార్. సార్ సార్ మిమ్మల్ని నమ్మి పెద్ద హీరోయిన్ అయిపోదామని వచ్చాను. నాకు అర్థమైపోయింది మీరు ఇంకా సినిమా తీరని. ఒక పక్క నా గ్లామర్ తగ్గిపోతుంది. పార్లర్కి వెళ్ళు. మీరు మాత్రం సినిమా తీరు. తీద్దాం తీద్దాం. ఐదేళ్ళ నుంచి ఇదే మాట. లాస్ట్ అండ్ ఫైనల్ తీస్తారా తీరా? తీద్దాం, ఎందుకు కంగారు? సార్ తాగేస్తుంది సార్. నా చావు నాకు తెలుస్తుంది. నాకు తెలియట్లేదే. అవుతుంది. నా గ్లాస్లోని ఉడక కంగారులో నువ్వు తాగేశావు. చావు. ఈసారి నా మాట విను. చిన్న రియాలిటీ షోకి పంపుతాను. అక్కడ అంతా పేకాడుతున్నట్టే ఉంటుంది, కానీ అందరూ పర్ఫార్మర్సే. నీ పర్ఫార్మెన్స్తో గెలిచావనుకో, నువ్వు హీరోయిన్ అవుతావు. అంటే రియాలిటీ షో అంటే బిగ్ బ్రో అలాగా? అలాంటిదే అనుకో. ఎక్సైటింగ్. ఒక స్పెషల్ టాస్క్ గెలవడం కోసం అందరూ ట్రై చేస్తుంటారు. తెలివిగా కనుక్కో. తెలివేగా, మన దగ్గర బోల్డ్ ఉంది. గుర్తుపెట్టుకో, అక్కడ ఏది నిజం కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ షో నేనే విన్ అవుతా. హీరోయిన్ అవుతా. మేడం మేడం నేనే మీరు ఓకే. మేడం. Anthony always wins. నాట్ ఆల్వేస్. ఏదో రోజు ఆట పట్టకపోను. ఏంట్రా లేటు? బీర్లన్నీ కల్తీ చేసి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. గట్టిగా అరవకరా. మీరు మాత్రం బీరు కల్తీ చేయొచ్చు, మేము మాత్రం గట్టిగా మాట్లాడొద్దా? అంతేరే బాబు. ఇంత గట్టిగా అరిచేటేంటి? నా చేపల చెరు. అమ్మో నేను డ్రాప్. అరే సార్కి ఇంకో రౌండ్ ఆమ్లెట్. ఇప్పుడే తిప్పకు, కాస్త కాలాక తిప్పు. నా ఇల్లు, పొలాలు,
క్లాష్. చెప్పే కదా సార్, అనవసరంగా పోగొట్టుకున్నారు. ఏడవకండి, ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? ఏడుపు కాదయ్యా, ఆనంద భాష్పాలు. లంగడి, ముక్కలు చూడకుండా ఎలా చెప్పేవరా? కళ్ళు చూసి ముక్కేంటో చెప్పేయగలను మాస్టర్ గారు. అయినా మీరు పేకాడటం ఏంటి మాస్టర్ గారు? అప్పట్లో అందరికీ అవకాశం లేని ఒక క్లబ్లో ఆడాను. నేను ఆస్తి మటికి పెట్టాను, ప్రాణాలు పరువు పెట్టే వాళ్ళని కూడా చూశాను. ఆ రోజు జరిగిన ఘోరం ఇంకా గుర్తుంది. మిస్టర్ యాంటోనీ డి క్రూజ్, ఇంకేముంది పెట్టడానికి? ఆ రోజు తర్వాత రిటైర్ అయితే కానీ మళ్ళీ ఆడకూడదనుకున్నాను. ఈరోజు నా ఆశ తీరిపోయింది, ఇక మళ్ళీ ఆడను. మాస్టర్ గారు, ఉత్త చేతులతో పంపిరని నాకు తెలుసు. చేపల చెరువు ఇస్తే పడుంటది కదా. ఒరే పిచ్చి వెధవా, చేపల చెరువు కాదు, భీమవరం కొనేంత ఇస్తాను. Access approved. Red chip player, welcome to CCC. కూర్చోండి. కూర్చోండి. ఉంగరాలు చూసారట్ట మెరిసిపోతున్నాయా? గుడ్ ఈవినింగ్, ఐఎమ్ ముఖేష్. దిస్ ఇస్ రమేష్. స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నాయి నాకు. ఏండే భీమవరం లంగడి. ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. నైస్ టు నో యూ. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ గ్రేట్ గేమ్. థ్యాంక్ యూ. ఇక్కడ హోస్ట్ ఎవరు లేరా? ఆఫ్ కోర్స్, హియర్ ఐ యామ్. నా పేరు పాల్టు. ఇంకో 15 మినిట్స్లో ఎవరైనా ప్లేయర్స్ వస్తారేమో చూసి సిసిసి సీక్రెట్ సొసైటీ గురించి చిన్న ఫార్మల్ డెమో ఇస్తాను. ఇంకెవరు వస్తారు? లెట్స్ గో విత్ ద డెమో. Red chip player, welcome to CCC. Hey Parth, Sarvi. సమీరా, పాప మంచి చక్కెరకెళ్ళా ఉంది. మిమ్మల్ని ఎక్కడో చూశాను. I'm a film heroine. ఫిలిం హీరోయిన్. కెన్ యూ ప్రొసీడ్ విత్ ద డెమో? వెల్కమ్ టు కార్డ్ క్యాసిల్ క్లబ్ సీక్రెట్ సొసైటీ. ఫాలో మీ. ఇదే కార్డ్ క్యాసిల్ క్లబ్ బ్యూటిఫుల్ గేమ్ అరీనా. ఇక్కడ ఎంతో మంది బిజినెస్ మెన్, పొలిటీషియన్స్, ఫిల్మ్ సెలబ్రిటీస్, ఇంకా ఎందరో మహానుభావులు ఇదే టేబుల్ పై ఆడి 100 కోట్లు గెలుచుకున్నారు, పోగొట్టుకున్నారు కూడా. మంత్లీ వన్స్ 8 PM ఇక్కడ గేమ్ జరుగుతుంది. తరువాత ఫుడ్ ఎట్ బొఫే, డ్రింక్స్ ఎట్ బార్. అలాటెడ్ రూమ్స్లో యూ కెన్ రిటైర్. మార్నింగ్ వరకు బయటకు మాత్రం వెళ్ళలేరు, ఎందుకంటే లిఫ్ట్ మీ దగ్గర ఉన్న రెడ్ చిప్తో 6 PM to 7 PM వరకే పనిచేస్తుంది. మళ్ళీ రేపు 6 AM to 7 AM వరకు పనిచేస్తుంది. మధ్యలో వెళ్ళాలంటే 2 మార్గాలు. ఒకటి నా దగ్గర ఉన్న ఎమర్జెన్సీ కార్డ్, లేదా గోల్డ్ చిప్. ఒక బ్రిటిష్ వంశం అండ్ డీ క్రూజ్ వంశం దగ్గర మాత్రమే గోల్డ్ చిప్స్ ఉంటాయి. గోల్డ్ చిప్స్ ఉన్న వాళ్ళు ఎలా అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. నా డ్యూటీలో ఎప్పుడూ గోల్డ్ చిప్ చూడలేదు, ఆ కోరిక అలానే ఉండిపోయింది. అంటే ఇంకో 1 minute లిఫ్ట్ లోక్ అయిపోతుంది. Red chip player.
డింట్ ఎక్స్పెక్ట్ లాస్ట్ మినిట్ ఎంట్రీ మ్యామ్. ఇప్పుడే డెమో అయింది మీకోసం మళ్ళీ. వెల్కమ్ టు సిసిసి సీక్రెట్ సొసైటీ, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1940. అప్పటి నుంచి ఇక్కడ పెద్ద పొలిటీషియన్. మ్యామ్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. Player number 1. సిక్స్ 9. కన్ఫ్యూజన్లో ఉన్నారా? నో, ఐల్ టేక్ రూమ్ నెంబర్ 6. Player number 2. Thank you, sir. Ramesh. 9. తెలుసు. Player number 3. Samira. Player number 4. Mukesh. లంగడి. నేను చూసుకుంటాగా. ఓ థ్యాంక్ యూ. గిఫ్ట్ బాక్స్ లో కొట్టను. Player number 5. Langdi. Please retire into your rooms. ఆశ్రమంలో కార్యక్రమాలు ముగిశాయి. బహిరంగ ప్రదేశాల్లో తిరగడం నిషేధం. రేయ్, ఇప్పుడు ఈ ఆటలో నా గర్ల్ ఫ్రెండ్ పందంగా పెడుతున్నారు. బా, ఏం ఛాన్స్ రా. కానీ ఇప్పుడు ఆటలో పెట్టడానికి బట్టలు తప్ప ఇంకేం లేవురా. అవి ఉన్నాయిగా. పేకాట ఆడుతున్నారా? ఐ లవ్ పేకాట. పెట్టు. ఏంజల్ ఇవి కనీసం 500 కూడా ఉండవు. అది నీ మానవరా. ఇట్స్ ప్రైస్లెస్. ఏంజల్, నేను మాత్రం మానం పెట్టలేను. గెలుస్తామనే నమ్మకం ఉందా? అయితే ప్రాణాలు. అమ్మయ్యా. ఏంజల్, నన్ను వదిలేండి ప్లీజ్. అయితే పో. మే ఏంజల్ హీలర్స్. పైకి కృపాకి వండి తెలియకుండా బాడీని పాతేయండి. అసలు ఆలోచించాడు చూడు. ఏ పార్చార్ది వెనకాల టైర్ పంక్చర్ అయింది. ఏవా ఏమే సుబ్బలక్ష్మి, ఈ మధ్య రోజుకోసారి పంచర్ అవుతుంది. ఏటి సంగతి? ఏయ్, ముందా పేరు పెట్టి పిలవడం మాని సమీరా అను. సర్లే, ఇంకేటే? రోజుకొకసారి టైర్ పంక్చర్ అవుతుందంటే అర్థం కావట్లేదా? ఆ పొలం గట్టు నుంచి వస్తున్నావా? రే మట్టి బుర్రా, నీకెప్పటికీ అర్థం కాదు కానీ ముందు టైర్ పంక్చరే.
వెనక టైర్ అన్నావు. సమీరా నేను నిన్ను చూసా, నువ్వు నన్ను చూసా, నేను నిన్ను చూసా, ప్రేమే. మొత్తానికి సిటీలో జాబ్ కొట్టేశావు. నీకోసం 3 బెడ్రూమ్ ఫ్లాట్ కూడా కొన్నావు. మన కోసం. మరి ఇంక దేనికి లేటు? దేనికి? పెళ్ళికి. పెళ్ళా? మరి ఆ 3 బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉండద్దా మనము? పెళ్లి కాకుండా ఎలా ఉంటాం? నువ్వేమో సిటీలో జాబ్ చేయి, నేనేమో సినిమా ఆడిషన్లకి వెళ్తాను. పెళ్ళెప్పుడు? రేపే. రేపా? రేపే పొద్దున్నే 10 గంటలకల్లా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయి. సరేలే. పెన్ కెమెరా ఏంజల్. నేను జర్నలిస్ట్ ని. వాడు మోసగాడు. డ్రగ్స్ ప్యాకేజింగ్, వెపన్ స్మగ్లింగ్ లాంటివి చేస్తున్నాడు. ఒరే పాపి, చంపలేసుకో. ఏంజల్ గురించి అలా తప్పుగా మాట్లాడద్దు. పాతాళ లోకం అంటే పాపులుండే చోటు. ముందు ఈ పాపిని పాతాళ లోకంలో పడేయండి. వదలండి. నాకు తెలుసక్క నువ్వు వస్తావని. ఏంజల్ వల్లే నాకు పవర్స్ వచ్చాయి. నేను ఒక మనిషి నాడి పట్టుకుని వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో చెప్పేయగలను. పిచ్చిదంలా మాట్లాడుకో. వాడిని నువ్వు వాడుకుంటున్నాడు. అక్క చూసి మాట్లాడు. నాకు టైం లేదు. 30 minutes ఉంది. చిప్పివ్వు. నాకు ఏంజలే అన్ని. రాకపోతే నేను ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. Hey. Hi, I just got a minute. Can I go, please? Okay, go. Thank you. ఇక్కడికి చాలామంది ప్లేయర్స్ వస్తున్నారు, కానీ మీరు స్పెషల్. మీరు దొంగ ఆర్ పోలీస్. నీకు అనవసరం. సీ యూ ఇన్ హెల్. అర్థమైంది, మీరు దొంగ కాదు,
పోలీస్ అని. కాదు, ఎక్స్ పోలీస్. ఎప్పుడు స్పై. అసలు ఈ ఫుటేజ్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఈ కెమెరాస్ గొడవ ఏంటి? ప్లేయర్స్ ఇన్ అండ్ అవుట్ బిహేవియర్ అబ్జర్వ్ చేయడానికి మాత్రమే కెమెరాస్ ఫిక్స్ చేశారు. యాక్చువల్లీ గేమ్ అవగానే ఫుటేజ్ డిలీట్ అంటే నువ్వు డిలీట్ చేయట్లేదా? నో సార్, నో. పోల్ హోస్ట్ ఎవ్రీ మంత్ గేమ్ అయ్యాక ఒక ఫుటేజ్ కాపీని పైన ఒక అతనికి ఇమ్మని చెప్పాడు. ఎవరతను? అతను మాటను ఎందుకు వింటున్నావు? సార్, జాబ్, ఫ్లాట్ అవి సంపాదించడానికి హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ ఒక అతను రెడ్ చిప్ ఇచ్చి ఇక్కడికి పంపించాడు. గేమ్లో అందరితో ఓడిపోయాక హోస్ట్తో ఆడి రెడ్ చిప్ పెట్టాను. అది కూడా ఓడిపోయాను. అందుకే అక్కడున్న హోస్ట్కి ఫ్రీడమ్ ఇచ్చి నేను బందీ అయ్యాను. పిచ్చి చదవా. రెడ్ చిప్ ఏంటి? 3 BHK ఫ్లాట్, జాబ్ నేను ఇస్తాను నీకు. ఓకే సార్. కెమెరా చూపెట్టు. రూమ్ నెంబర్ 6 చూపించు. హియర్ సార్. షిట్, వీడెక్కడా దాచాడా గుర్తులేదా? నాటకాలు ఆడుతున్నాడా? సార్, రూమ్ నెంబర్ 18 చూడండి. సార్, ఆ పిల్ల ఎవరు? ఇది కిడ్నాప్ కేసు అనుకుంటా. ఆ అమ్మాయిని సేవ్ చేయండి సార్. ఇక్కడ ఎప్పుడు ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తాను. లేడీ బర్డ్. లేడీ బర్డ్, లేడీ బర్డ్ ఎక్కడ? నన్ను చీట్ చేశారు. వీళ్ళిద్దరే ఉంటారు. రే రే, వాళ్ళు వచ్చేస్తున్నారా? రా సురేష్, రా. ఆ ఎజ్జు పెట్టుకో. రారా చేయండి. సురేష్, నువ్వు డైమండ్ ఏరులో దాచిపెట్టావో చెప్పి తప్పు చేసావు. బాయ్ రమేష్. సురేష్, సురేష్, సురేష్. రేయ్, డైమండ్ ఎక్కడ దాచావు? నాకు అబద్ధం చెప్తావా? చెప్పరా. ఎందుకు మోసం చేసావు? నెక్స్ట్ డే నా కూతురు సర్జరీరా, చచ్చిపోయిందిరా. రేయ్, అది యాక్సిడెంటల్ గా జరిగిందిరా. నేను కావాలని చేసింది కాదు. ఆ రోజు హ్యాండ్ ఇవ్వడం కూడా యాక్సిడెంట్లేనా? నీకు అవకాశం ఇచ్చాను, షేర్ ఇచ్చాను. ఆ డైమండ్ నేను తీసుకోవడంలో తప్పే ఉందిరా. లేడీ బర్డ్ ఎక్కడుందో చెప్పు. చచ్చినా చెప్పనా? రేయ్, నీకు ఫ్యామిలీ పోయిందన్నావు. నాకంటూ ఫ్యామిలీ ఉంది. చెప్పు. చెప్పనా? వాడు జైలు నుండి క్లబ్కి వచ్చిన రోజే డైమండ్ కావాల్సిన వాళ్ళందరూ వస్తారు. ఏం చేద్దాం? జైల్లో ఉన్న రమేష్తో పాటు మిగతా వాళ్ళ మీద కూడా ఒక కన్నేసి ఉంచు. హింసతో నిజాలు చెప్పే రకం కాదు. ఆచితూచి సామభేదంతో ఇన్ఫర్మేషన్ లాగాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు లేడీ బర్డ్ కావాలి. అది నా ఈగో. ఆలస్యం అమృతం విషం అంటారు. డిలే నెక్టర్ పాయిజన్. కానీ ఈ విషయంలో కాదు. నిదానమే ప్రధానం. స్లోనెస్ ఇస్. అయితే రమేష్ క్లబ్కి వచ్చినప్పుడు తీసుకుందాం. గౌ, రమేష్ రూమ్కి వెళ్ళే మార్గం చూడాలి.
ఈ లోపు ఏది తేడా అనిపించినా వచ్చి నాకు రిపోర్ట్ చెయ్యి, అర్థమైందా? ఎస్ సార్. ఇది 906 అర్థం కావడం లేదా? సార్ ఇక్కడ అంతా సస్పిషియస్ గా ఉంది. ఆ క్లబ్ లో ఎవరికి డౌట్ రాకూడదు. దిస్ ఇస్ అవర్ లాస్ట్ ఛాన్స్. సార్ ఏం సార్ ఎక్కడికి? నిద్ర రావట్లేదు, ఒక ఆటేద్దామా? వామప్పుగా ఉంటది. నోట్ నౌ ప్లీజ్ గో. ఈ గ్యాప్లోనే సమీరతో మాట్లాడాలి. సమీర, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నీకు తెలుసా? ఎలా? ఆబ్వియస్లీ ఇట్స్ అ షో. షో ఏంటి? ప్లీజ్ నా మాట విను. బా, మన మధ్య ఏం లేదు, నాకేం గుర్తులేదు. గుర్తులేదా? మరి మన పాట ఎందుకు పాడు? డాన్స్ ఎందుకు చేసావు చెప్పు. నీకెలా తెలుసు? కెమెరా? నో నో సమీరా, సమీరా చెప్పేది విను. ఇదే ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు? ఈ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీయా? నీ షో గోల్ ఏంటి? ఆపవా? ఆపన. సమీరా, వాడు వస్తే చంపేస్తాడు. ఎవరు? ఆగు. వాడేం చేస్తున్నాడు? ఈ రోజు మీ అందం కోసం, నా ఆనందం కోసం నాతో డ్రింక్ చేస్తారా? సో క్యూట్. భలే ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా. నా కోసమే. ఆ రూమ్ నెంబర్ 18 అమ్మాయి కోసం అనుకుంటా. ఆ అమ్మాయి బాగుందా, నేను బాగున్నానా? ఆఫ్ కోర్స్ నువ్వే. ఆఫ్ కోర్స్ నేనే. గోవా వచ్చిన గోదావరి తెలివితేటలు పోలేదు దీనికి. మీ అందం కోసం ఓ డ్రింక్ తీసుకుని నా ఆనందం కోసం ఓ రోజు తాగుదాం. చిచ్చి ఇలా చెప్పినండి. రోజు నా అందానికి, డ్రింక్ నీ ఆనందానికి. మీకెలా తెలుసు? నా అందం ఆ మాత్రం తడబడేలా చేస్తుందిలే. One minute. Cheers. What a natural performer you are. భలే చేస్తున్నారు. అయినా ఈ షో విన్ అయ్యేది మాత్రం నేనే. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. ఏదో టాస్క్ ఇచ్చే ఉంటారు కదా. టాస్కా? టాస్క్ ఏంటి? సమీరా ఇక్కడ లేకపోతే ఏదో పర్ఫార్మెన్స్ వీడు. అబ్బా సమీరా, పర్లేదులే, మీరేగా తిట్టేది. పెగ్గడానికి వెళ్తున్నారా? నేను రానా? ఆ దొంగ పోలీసుడిని చంపాక అప్పుడు నీ గురించి ఆలోచిస్తా. అసలు నీ టాస్క్ ఏంటి? నేను ఒక వాల్యుబుల్ ఐటమ్ ఇక్కడ దాచాను. ఆ ఐటమ్ కాస్ట్ ఎంత తెలుసా? 100 crores. వావ్, యు మీన్ ప్రైజ్ మనీ? డీల్ ఏంటి? అరే వెళ్తామండి, నడతారే. అరే భీమవరం అంటే ఎక్కసెక్కగా ఉందేంటి మీకు? వీడు వాళ్ళ నాన్న ఆపరేషన్ కోసం దాచిన డబ్బులతో పేకాట ఆడుతున్నాడు. ఏంజల్ ఏంటి? కృపన్ ఎవరో అమ్మాయి ఎత్తుకెళ్ళిపోయిందా? రమేష్, ఈ చెత్తనా కొడుకంటే దాని రూమ్కి వెళ్తున్నాడు. మొత్తం పెంట్ అవుద్దే. సార్, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. రమేష్ రూమ్ లో లేడు, నన్ను డిస్టర్బ్ చేయకు. సమీరా రూమ్ లో ఉండి ఉంటాడు. సార్, అంతకంటే ఇంపార్టెంట్ విషయం మీరు చూడాలి. ఏంటది? ఆ దొంగ పోలీసుడిని చంపాక అప్పుడు నీ గురించి ఆలోచిస్తా. సార్, దొంగ పోలీస్ అంటే మీరే కదా సార్?
అసలు ఇదెవరు నన్ను చంపాలనుకుంటుంది? నువ్వు ఎక్కడ ఉండు. లిసన్, నేను చెప్పేది విను ఫస్ట్. తిరుగుబాటులు వచ్చి తీరుతాయి చూదమాడు వేళలు పక్కవాడి Bloody hell. Someone is watching us. భాగ్యలక్ష్మి ఉంది ముందుకెళ్ళు దారి. Where's the footage? Room ekkada? Where's your room? ఓ మై గాడ్, డీల్ నాకు ఓకే. ఈ పిచ్చడానికి ఏమైంది? వాడితో డాన్స్ చేస్తుంది. నేను డాన్స్ చేస్తూ కవర్ చేస్తా, నువ్వు టైల్స్ కింద వెతుకు. Listen. Delete all my activities. ఏంజల్, మా అక్క నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చింది. లొకేషన్ పంపుతున్నా, ఇక్కడికి వచ్చే. మే ఏంజల్ హీలస్. ఏంజల్, కృప లొకేషన్ పంపించింది. లైన్లో కూడా లేదేంటి? నాటకాలు ఆడుకు, నిజం చెప్పు, ఎక్కడ దాచావు? ఫక్, వీడింకా చావలేదా? ఏం జరుగుతుంది ఇక్కడ? లేడీ పడేది షోలో కూడా లేడీలు కావాలా? అంటే నన్ను పిట్టమోమంటున్నావా? నువ్వే పిట్టలు పట్టేటోడివి. ఏ మెంటల్, అది డైమండ్. డైమండ్ ఎక్కడ? ఓ, అంటే ఈ షోలో టాస్క్ డైమండ్ అన్నమాట. సమీరా, రేయ్ ఓసే తింగరదానా, ఏం చేస్తున్నావే? అందరూ పర్ఫామ్ చేస్తున్నారు, నేను కూడా చేయాలి కదా. ఎవ్వరు చెప్పాడే నీకు ఇది షో అని? నువ్వు ఇంకొకసారి ఇలాగే పర్ఫామ్ చేసావనుకో, నేను చచ్చిపోతా. పో. Gold chip player. Welcome to CCC. గోల్డ్ చిప్? ఏంజల్, దొంగ బాబా వాడు. వాడికి పేకాట్ అంటే చాలా చిరాకు. చంపేస్తాడు. అవన్నీ కాదు, వాడు లేడీ బర్డ్ డైమండ్ కి అసలైన వారసుడు. వాడెవడు తెలుసా మీకు? యాంథనీ కొడుకో. ఆ లేడీ బర్డ్ వాళ్ళ నాన్న పరువుని తెలిస్తే దాన్ని తీసుకొని మన అంతని చంపేస్తాడు. There's some secret here. కృపా, కృపా,
ఏంజల్ కృపా ఏంజల్ మా అక్క పాపిగా మారింది, తీసుకెళ్ళి పాప ప్రక్షాళన చేద్దాం. నీకింత అందమైన హక్కుందని నాకు చెప్పలేదండి కృపా. కృపా వీడు ఫ్రాడ్, వీడితో వెళ్ళకు. నన్ను నమ్మిన వాళ్ళని మాత్రమే నేను హీల్ చేయగలను కృపా. నమ్మడం కాదు కదా, మీ అక్క కనీసం నన్ను చూడడం కూడా చూడట్లేదు. నాట్ పాసిబుల్. ఇక్కడ రహస్యాన్ని ఛేదించడానికి నేను మళ్ళీ వస్తాను కృపా. లెట్స్ గో. హే, లేడీ బర్డ్ గురించి వాడికి తెలిసిందనుకో, ఇక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తాడు. చెల్లి సంగతి మనం తర్వాత చూసుకుందాం. ప్లీజ్ డోంట్ డౌన్. సార్ మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. నేను తీసుకెళ్ళడం ఏంటి, మీరు వెళ్ళారా? అంటే మీ దగ్గర గోల్ చిప్ ఉంది కదా సార్. కాల్ హిమ్ ఏంజల్. అదే ఏంజల్. అదేదో హీలింగ్ అంటున్నారు, ప్రక్షాళన అంటున్నారు. దాన్ని పిచ్చిన ప్రక్షాళన చేయండి. సమీరా, లెట్స్ గో. రే ఏంజల్, దాట్ ఈస్ క్యూట్. ఏం జరుగుతుంది ఇక్కడ? షో. అక్కడ అందరూ గన్స్ పాయింట్ చేసి కూర్చున్నారు. నేను ఒకదాన్ని పర్ఫామ్ చేయకపోతే ఎలా? గన్స్ అండ్ రోజెస్, హౌ ఇంట్రెస్టింగ్. ఒసే తింకరదానా, ఏంజల్ ఇది ప్యాకట్ క్లబ్ కదా, రియాలిటీ షో అనుకుంటుంది. ప్యాకటా? అందుకే కదా మీరు వచ్చారు. అది తెలియక ఈ పిచ్చది. హౌ గ్రేట్. ఐ లవ్ పేకాట. కార్ట్రిక్ చూపించిన. నా. Come on, don't make me see it. The guns, please. ఏంజల్ వెళ్దామన్నావు కదా, ప్లీజ్ పద వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం, ఇక్కడ ఏదో జరుగుతుంది. అదేంటో నాకు తెలియాలి. ఎన్ని సంవత్సరాలైనా స్వేచ్ఛా పౌరం కార్యక్రమం మాత్రం ఆగలేదు. ఇప్పుడు ఆపితే నేను చచ్చినట్టే. అది కాదు కృప. పేకాట ఆడితే మనుషుల నిజస్వరూపాలు తెలుస్తాయంట. ఐ వాంట్ టు నో దీస్ పీపుల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ పేకాట ఆడుతున్న వాళ్ళని చూడు. డ్రాప్ పెట్టిన వాళ్ళని 2 క్వశ్చన్స్ అడుగు. వాళ్ళు నిజం చెప్పి నీకు రహస్యం తెలిస్తే ఓకే, లేకపోతే మనం వెళ్ళిపోవాలి. సరేనా? స్వేచ్ఛా పౌరం కార్యక్రమం మాత్రం మిస్ అవ్వద్దు. Your wish is my command. ప్రామిస్? ప్రామిస్. ఏంజల్ ఇక్కడ తీన్ పత్తి ఆడతారు. అయితే అదే ఆడండి. సారీ, నేను హోస్ట్ని, ఆడను, ఆడిస్తాను. తుచ్, అది నా లైన్. ఇక్కడ నేను హోస్ట్, నువ్వు ప్లేయర్. చిప్స్ అందరికి ఈక్వల్గా పనిచేయి. వన్ మోర్ చేంజ్. నిజం చెప్పిన వాళ్ళని వదిలేస్తాను, అబద్ధం చెప్పిన వాళ్ళని. నేను ఒక మనిషి నాడి పట్టుకుని వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో చెప్పేయగలను. Let the game begin. రాజు ఒక్కడు, రాణి ఒక్కటి, గొప్ప ఎవరని జోకరన్నది. ఆశ పెట్టిన ఆసు పెద్దది, సైన్యముందని యుద్ధమే ఇది. పలుకు పలుకులే ఉరుకు పరుగులా, వెనుక పడకురా ఆగేనా నీ కోసం. ఎదురు బదురుగా జగడ రగడలా, మెదడు చెదరగా ఎత్తు పైన ఎత్తు వేసే. రాజు ఒక్కడు, రాణి ఒక్కటి, గొప్ప ఎవరని తేల్చేది. ఆశ పెట్టిన ఆసు పెద్దది, సైన్యముందని యుద్ధం రాపేతది. The most authentic game of South Asia.
तीन पत्ते. Game begins now. Player number 1. Player number 2. Ramesh. Player number 3. Samira. Player number 4. Mukesh. Player number 5. Laila. ముక్కలని ముక్కలు కాకుండా అన్ని ముక్కలు నాకే పడాలి. ముక్క ఎవరికి పడినా ఆట నరయి ఉండాలి. ఏయ్ నేను వచ్చేసా. నేను లేకుండా ఆడి గెలిచేద్దామని అందరూ ఏంటి మన హ్యాండ్కి భయపడ్డారా? గెలిచేద్దామనే. ఎవడి టోపాడు? అంతేలే బాబు, మాతో ఎందుకు ఆడతారు? వీళ్ళతో కూర్చొని అయితే ఆడతారు. మాకు 3 ముక్కలేండి, మేము ఆడతాం. నేనేమంది ముక్కలండి, నన్ను కాదు. ఏంజల్ అని పిలు, చంపలేసుకో. చంపలా? ఇదేమన్నా కూడా? ఏంజల్ గారు, మాకు కూడా ఒక 3 ముక్కలు ఇస్తే. హాయ్. ఏంట్రా అందరూ సీరియస్గా ఉన్నారు? ఏమండా, మొహం చూసి ఎవరికే కార్డు పడిందో చెప్పేయగలను. అలాంటిది మీకు నేను చెప్పలేకపోతున్నానంటే మీకేదో గట్టి మొక్క పడింది కదండి. భలే గట్టిగా పట్టాయి, స్ట్రాంగ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఇదే పెచ్చ మొహం దానిలో ఉంది. దీనికి నిజంగా ఏం రాదు. రే, తుమ్మావా డ్రాప్ పెట్టావా? ఏదో 3 ఆశలు ఉన్నట్టు కలరింగ్ ఇచ్చావు. అంత చెత్త కార్డ్స్ బ్లఫ్ ఏంట్రా? పెట్టడానికి నా దగ్గరే ఉన్నాయి. బ్లఫ్ అడిగి గెలుద్దాం అనుకున్నాను. ఇక్కడ అందరు ఆటగాళ్ళేనండి, ఈ బిత్రమోహన్ సమీర తప్ప. ఇక్కడ అందరు భీమవరం బొమ్మలో పేలిపోతున్నారండి. మీరు అలా చూడకండి. క్వశ్చన్ నంబర్ 1, నిజం మాత్రమే చెప్పాలి. అంటే ఇప్పుడు నేను చెప్పేది నిజమా కాదా అని ఎట్ట తెలుస్తుందండి మీకు ఇప్పుడు? కృపా, ఈ టైంలో తింటున్నావేంటి కృపా? మా అక్క నన్ను సూట్ కేసులో పెట్టి చాలాసేపు అయింది ఏంజల్. ఐఎమ్ హంగ్రీ. సరే త్వరగా రా. నాకు కూడా ఆకలి వేస్తుంది, తింటానే. వద్దులేండి. ఎట్ట తిప్పుతున్నాడంటే. ఇప్పుడు చెప్పు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? డబ్బులు సంపాదించడానికండి. నిజం ఏంజల్? లైవ్ డిటెక్టరా? లై డిటెక్టర్. ఓ, సంపాదించిన డబ్బులతో ఏం చేస్తావు? మా ఊర్లో పులస ఫేమస్ అండి. ఆ పులసను కొని మా ఊర్లో అందరికి పులుసు పెట్టిచ్చేస్తానండి. అబద్ధం చెప్తున్నాడు ఏంజల్. అందరున్నారు కదా, చెప్తే బాగోదు, పర్సనల్, కొంచెం దగ్గర నేను చెప్తాను. నీకు అవసరమా? అవుతున్నా ఏమండి, సన్నీ అంటే నాకు ఇష్టం అండి. 1 డే సన్నీతో స్పెండ్ చేద్దాం అనుకుంటా. నిజం? రేడియేట్
తన భక్తురాలరా, నా ఆశ్రమానికి వస్తుంది. తనకి భర్త పిల్లలు ఉన్నారు. అది జస్ట్ యాక్టింగ్. అందరితో టైం స్పెండ్ చేయదు. అంటే ఆప్షన్ లేదంటారా? ఒకవేళ ఇక్కడి నుంచి బ్రతికి బయటపడితే అమ్మో, నా ఆశ్రమానికి రా, సెల్ఫీ ఇప్పిస్తా. అంత పెద్ద పెద్ద మాటలు దేనికండి? మిస్టర్ లంగ్డి, ఆయ్, థ్యాంక్స్ టు యూ ఎవ్రీబడి ఈజ్ ఆల్ ఇన్. చిప్స్ అందరివి అయిపోయాయి. అందరూ నోరు విప్పాల్సిందే. I am an angel, mankind's angel. Why are you here? నేను దాచింది వెతుక్కోవడానికి వచ్చాను. నిజం. Interesting. ఏం దాచావు? What did you hide? నా ఫ్రెండ్ దొంగిలించింది. నిజం. ఏం దొంగిలించాడు? ఏంజెల్, 2 క్వశ్చన్స్ అయిపోయాయి. గేమ్ రూల్స్ ప్రామిస్ చేసావు. రూల్స్ నాకే. లక్కీ మ్యాన్. Don't look at me like that, darling. Angel is just trying to spread love. It's okay. నేను అటు తిరుగుతాలే. There's something wrong with that picture. ఇక్కడ ఆల్రెడీ ఫైరింగ్ జరిగిందా? పిన్నెవరు షూట్ చేశారు? నేనే. కన్ఫర్మ్ చేయి కృపా. తనే షూట్ చేసింది ఏంజెల్, నేను చూశాను. మరి నాకు చెప్పొచ్చు కదా కృపా. గేమ్ రూల్స్. ఇక్కడ చాలా సమాధానాలు ఉన్నాయి ఏంజెల్. నువ్వు అడగాల్సింది సరైన ప్రశ్న. వాడిని ఎందుకు కాల్చావు? మా నాన్నని చంపాడు కాబట్టి. నిజమే ఏంజెల్, మా నాన్నని చంపింది వీడే. అంటే మీరు సురేష్ రాథోడ్ పిల్లలా? వాడు ఒక క్రిమినల్. అసలేం జరుగుతుంది ఇక్కడ? నా కొడుకు నా ఫ్రెండ్ని చంపేస్తావా? చంపి పారదొబ్బుతా. నేను చెప్పేదాకా ఎవ్వరూ మాట్లాడకూడదు. సెట్. Can I expect some manners on this table? Yeah? Can I? Yes? Thank you. రే, నీకు ఫ్యామిలీ పోయిందన్నా, నాకంటూ ఫ్యామిలీ ఉంది. ఎన్ని సంవత్సరాలైనా నేనే వెతుకుతాను.
ఏమైంది నాన్న? రమేష్ అంకుల్ ఆ లేడీ బర్డ్ని ఎక్కడ దాచాడో నేను చూశానమ్మా. నిజమా నాన్న? అది తీసుకుంటామనుకున్నాను, కానీ ఎవరు నన్ను ఫాలో అవుతున్నట్టు అనిపించిందమ్మా. ఎవరు నాన్న? అందుకే తీసుకురాలేదు. వచ్చే నెల తీసుకొస్తానమ్మా. నాకేం జరిగినా ఆ లేడీ బర్డ్ మాత్రం నీకే దక్కాలి. నాన్న సరే, ఆ లేడీ బర్డ్ క్లబ్లో ఎక్కడ దాచారో చెప్తానమ్మా. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. నాకేం జరిగినా నువ్వు బయటికి మాత్రం రావద్దు. లేడీ బర్డ్ని మళ్ళీ క్లబ్లో దాచావు కదా? చెప్పను. నువ్వెవరు? లేడీ బర్డ్ మళ్ళీ ఎక్కడే పెట్టేశావు కదా? అది ఎక్కడుండాలో అక్కడే ఉంది. అంటే ఎక్కడ తీసావు అక్కడే పెట్టావు కదా? చెప్పేది నీకే, జాగ్రత్తగా విను. 1000 మంది విధవల్లో ఒక తెలివైనోడున్నా వాడు కూడా విధవలాగానే కనబడతాడు. అర్థమైందా? నేనెవరో కని పెట్టేశావా? లేదు, నువ్వు విధవు కాబట్టి నువ్వే చెప్పేశావు. నేనెవరో తెలిసాక నువ్వు బ్రతకడం వృధా. నువ్వు చెప్పకపోతే రమేష్ జైలు నుంచి వచ్చాక వెతికి తీస్తాడు. అప్పుడు వాడి దగ్గర తీసుకుంటా. నాన్నని చంపేశాడు కృప. నాన్న! నాన్న! కృప, నాన్నను చంపిన వాడి మీద రివెంజ్ తీర్చుకోవడానికి నేనేమేం చేయాలో నాకే తెలీదు. నువ్వు నాతో ఉండటం కరెక్ట్ కాదు. నువ్వు ఈ ఆశ్రమంలో సేఫ్గా ఉంటావు. నేను మళ్ళీ వస్తా అంటానికి ఈ రేట్ చెప్పే రోజు ఓకేనా? వెల్కమ్ ఫర్ యూ. ఇప్పుడు ఈ గేమ్ నాకంటే నీకే ఎక్కువ ఇంపార్టెంట్. మీరు బిగ్ బ్రో కదా? బిగ్ బ్రో? ఏంజల్. ఓ, ఈ షో పేరు ఏంజలా? షోనా? షో ఏంటి? 2 క్వశ్చన్స్ నేను నిన్ను అడగాలి. నేను తెలుగులోనే మాడుతున్నాను కదా? ఎస్. నీకేమైనా మెంటలా? కాదు, చదువు క్వశ్చన్స్ అయిపోయాయి. నేను ఈ పాపని క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ నువ్వు చెప్తున్నావంటే మ్యాటర్ నీ దగ్గర ఉందన్నమాట. సమీరా, నీ క్వశ్చన్స్ అన్నిటికీ వాడే ఆన్సర్ చేశాడు. నువ్వు చేయకపోతే షోలో నుంచి ఎలిమినేట్ అయిపోతావు. రే ఏంజల్, నా 2 ఆన్సర్స్ ఇంకా అవ్వలేదు. ఇది షో రూల్స్ అగేన్స్ట్. ఆ మాత్రం తెలీదా? ముందు దీన్ని వేసేస్తే పని అయిపోతుంది. ఇందాక నుంచి ఇరిటేట్ చేస్తుంది. ఎప్పుడు దొరికాడు? కదలితే కాల్ చేస్తా. కథ మధ్యలో వచ్చి ఏంట్రా నీ అతి?
ఏమంటూ నడు. You, my friend, have cheated death. ఇద్దరిలో ఒకడు పోవాల్సిందే. ఇద్దరు పాపులే. ఇక మీ పాప ప్రక్షాళన మీలో ఒక ప్రాణమే. ఇట్స్ టైం. ఇట్స్ సింపుల్. షో కొట్టినాడు బ్రతికిపోతాడు, ఓడిపోయినాడు చచ్చి ఈ గేమ్ నుండి ఎలిమినేట్ అవుతాడు. వావ్, ఎలిమినేషన్ రా. Ivan. Lucky man. నన్ను చంపేస్తారని అర్థమైంది ఏంజల్. కానీ చనిపోయే ముందు ఒక్క అవకాశం. సమీరాకి సారీ చెప్పాలి. ఎందుకు? నేను తనను మోసం చేశాను ఏంజల్. మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి రోజు పారిపోయి వచ్చేసాను. నేను ఇక్కడికి వచ్చింది డబ్బు కోసం. ఆ డబ్బు సమీరాన్ని పెళ్లి చేసుకోవడం కోసం. జాబ్, 3 bedroom ఫ్లాట్ అని తనకు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడం కోసం. ఐఎమ్ సో సారీ సమీరా. నా ప్రాణాలని సారీ అనుకో. ఏం చేశావు? మా నాన్నని చంపిన పాపానికి పగ నేను తీర్చుకున్నాను. కృపా, మీ నాన్నని ఎందుకు చంపాడో తెలియకుండా చంపేశావు. ఇప్పుడు మళ్ళీ కథ మొత్తం మొదటికొచ్చింది. అవసరం లేదు. నీకు ఇక్కడ ఏ రహస్యం తెలియలేదు. ప్రామిస్ చేశావు. లెట్ దిస్ పీపుల్ గో టు హెల్. మాటిచ్చాక వెళ్ళక తప్పుతుందా కృప? అయ్ బాబోయ్, ఈ ఎర్రపిల్లతో భీమవరం కొనొచ్చని చెప్పాడు ఆ మాస్టారు. బతికేలని సంగతి చెప్తా. Access denied. ఓపెన్. Access denied. అంతేలా బాబు, చెప్ప చేయకుండా వెళ్ళిపోయాడండి. నువ్వు ఎక్స్ప్రెషన్ మార్చరా బాబు. ఈ షోలో స్పెషల్ ఎఫెక్ట్స్ కి ఎమోషన్స్ కి మాత్రం ఏం తక్కువ లేదు. ఐమ్ ఫీలింగ్ ఎమోషనల్ రైట్ నౌ. ఏంటి? బీ స్ట్రాంగ్ సమీరా. ఇంకా అర్థం కాలేదా నీకు? చచ్చాడు వాడు. పోయి చూడు. సర్లే. అచ్చి బాబాయ్, ఏంటి నిజంగానే చంపేశారు? ఏంటి ఇక్కడ ఎలిమినేషన్ అంటే చంపేడవా? బిగ్ బ్రో గారు, బిగ్ బ్రో గారు, నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోండి. నాకు ఇంకేమొద్దు ఏమొద్దండి. నేను మా ఊరు వెళ్ళిపోతానండి. నాకు షో వద్దు, హీరోయిన్ వద్దండి. మా ఇంటికి వెళ్ళిపోతానండి. చంపేస్తున్నారండి ఇక్కడ జనాల్ని. బిగ్ బ్రో గారు నన్ను పంపి. ఎవరితో మాట్లాడుతున్నావు? కెమెరా బ్రో. ఐ డోంట్ లవ్ బేకర్. ఇక్కడ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి అంజల్. కృపా, మరి నా గేమ్ రూల్స్ అడిగి తెలుసుకోవడం ఎందుకు? సినిమా చూస్తే సరిపోతుంది కదా.
వాల్యుబుల్ ఐటమ్ నేను రూమ్ నెంబర్ 6లో దాచానో రూమ్ నెంబర్ 9లో దాచానో నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ దొంగ పోలీసుని చంపాకు, అప్పుడు నీ గురించి ఆలోచిస్తా. లేడీ పడేది డైమండ్ ఎక్కడ? అవన్నీ కాదు, వాడు లేడీ బర్డ్ డైమండ్ కి అసలైన వారసుడు. ఆ లేడీ బర్డ్ వాళ్ళ నాన్న పరువుని తెలిస్తే దాన్ని తీసుకొని మన అందరిని చంపేస్తాడు. వాడెవడు తెలుసా మీకు? యాంథనీ కొడుకు. మిస్టర్ రమేష్, ద కార్డ్ ప్లీజ్. పట్టుకున్నా అమ్మ దొంగ దొంగటాడికి వెళుద్దామనే. ఏంజిల్ నా చావుకి కారణం నా చుట్టూ వెధవలు. పేకాట ఆడకు, పేకాడు వారు పాపులు. వదిలిపెట్టకు, శిక్షించు. పంజరంలో పావురాలు వదిలే మన పరుని కాపాడు. అరే రహస్యం డంక ఎవరికి పడింది ఏంజిల్? మా నాన్నకి. నానా ఏంట్రా? ఏంటి నాన్న ఎప్పుడు చూసినా పేకాటనే ఆడుతున్నావు? దీన్ని పేకాటని తీసిపడేకు. ఈ ఆట జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది, మనిషి నిజస్వరూపాలు చూపిస్తుంది. ఎలా? సింపుల్గా చెప్తాను. దేవుడు మనందరి ముందు 3 ముక్కలు వేస్తాడు ఈ ఆటలాగా. విడివిడిగా చూస్తే విలువ ఉండదు, కలిపి చూస్తే వాటి అర్థం తెలుస్తుంది. యుద్ధం జూదం ఒక్కటే. యుద్ధం ఎక్కడ మొదలు పెట్టాలో తెలియాలి, జూదం ఎక్కడ ఆపాలో తెలియాలి. లేకపోతే ఎంతటి వీరుడైనా ప్రాణాలు పోగొట్టుకుంటాడు, ఎంతటి ఆటగాడైనా సర్వం పోగొట్టుకుంటాడు. సో నీ లైఫ్ కార్డ్స్ నీ చేతుల్లో ఉన్నాయి. భలే ఉంది నాన్న. ఒక ఆట ఆడదామా? ముఖ్యమైన పనుంది, నేను వెళ్తున్నాను. రాగానే నీకు ఆటతో పాటు మన వంశం గురించి, పరువు గురించి ఒక రహస్యం నీకు చెప్పాలి. మన పరువు గౌరవం కన్నా మనకేది ముఖ్యం కాదు. బాయ్ ఏంజల్. బాబు బాగా ఫీల్ అయినట్టున్నాడు. బాబు మేం భయపడ్డామంటే ఒక అర్థం ఉంది. నువ్వెందుకు భయపడుతున్నావు బాబు? ఆడెందుకు అట్లా ఏడుస్తున్నాడు? ఏంజల్కి వాళ్ళ నాన్న గుర్తొస్తే ఎప్పుడు ఎలా బిహేవ్ చేశాడు ఎవరికీ తెలియదు. కళ్ళు తెరిస్తే ఎదురుగా ఎవరుంటే వాళ్ళని కాల్ చేస్తారు. గన్ని చేతిలోనే ఉంది కదా, కాల్ చేయొచ్చు కదా. నేను కాదు, ఆలోచించా చూడు. ఏం చేస్తున్నావు? మన వాళ్ళు ఎందుకు షూట్ చేస్తున్నావు? ఏంజల్ ఆన్సర్ మీ. ఇంకా అర్థం కాలేదా నీకు? హోల్డ్ మై హ్యాండ్. ఐ సెడ్ హోల్డ్ మై హ్యాండ్. ఐఎమ్ అ ఫ్రాడ్.
దొంగ నా కొడుకుని ఆశ్రమం పేరుతో డ్రగ్స్ సప్లై చేస్తాను, వెపన్స్ స్మగుల్ చేస్తాను, అట్టొచ్చిన వాడిని పాపులు నరక ద్వారాన్ని లోపల పడేస్తాను, లేకపోతే చంపేస్తాను. ఆల్ దిస్ ఒక నాటకం మాత్రమే. నువ్వు మా నాన్న ఉత్తరం నాకు అందించిన ఒక పావురం మాత్రమే. ఐ డోంట్ కేర్ ఫర్ యూ. వేకప్. నువ్వు నాకు అవసరం లేదు. మీ నాన్న పగ నువ్వు తీర్చుకున్నావు, మరి మా నాన్న పగ? మా నాన్న చావు కూడా ఈ చోటే కారణం. మీరందరూ కారణం. లెట్స్ మేక్ దిస్ సింపుల్. ఆ డైమండ్ మా నాన్న పరువు. ఐ నీడ్ ఇట్. మీ ప్రాణాలతో సహా. నేను చూసిన సినిమాలో డైమండ్ కోసం ముగ్గురు వచ్చారు. ఒకడు చచ్చాడు, ఒకడు మర్చిపోయాడు. ఇక మిగిలింది. ఐ ఫీల్ ఫర్ యూ డార్లింగ్. ఐ రియలీ డూ. వేర్ ఈస్ ద లేడీ బర్డ్? నాకు తెలీదు. నాకు తెలీదు. నిజమే చెప్తుంది ఏంజల్. మమ్మల్ని వదిలే. రే ముఖేష్, ఎత్తవా ఫోన్ ఎత్తవేంట? ఆ శంకర్ నా కొడుకు కృపాని వెతుక్కుంటా వెళ్ళాడు. ఆ రమేష్ గారి దగ్గర నుండి నీకు లేడీ బర్డ్ దొరికిందా? ముఖేష్ నిన్నే. హలో ముఖేష్, ఎవరు? మీరు ఈ కోట్ వేసుకున్నారంటే సీసీసీకి వెళ్తున్నారా? లేడీ బర్డ్ని ఆటలో పెట్టడానికి? మోసం చేసి డబ్బు సంపాదించడం కన్నా జూదమాడి సంపాదించడంలో తప్పు లేదు కదా. నా అప్పులు తీర్చడానికి నువ్వు చెప్పే తప్పులు చేసే కన్నా జూదమే నేరం కాదు. ఒకసారి ఆలోచించుకుని మీరు ఓడిపోతే? ఓడిన మరుక్షణం మా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అప్పులు తీర్చలేక మీ నాన్నగారు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కాబట్టి ఇప్పటి నుండి నేను చెప్పిందల్లా నువ్వు వినాలి. లేడీ బర్డ్ ఎక్కడ? చెప్తారా చేస్తారా? I am tired. Ready boys? 3, 2, 1. మా నాన్న లాస్ట్ వర్డ్స్ని డీకోడ్ చేస్తే ఆ డైమండ్ని ఎక్కడికి మార్చారో నాకు ఇప్పుడు అర్థమైంది. Finally, the devil decides to speak. కృపా నా చేపెట్టుకుంటే పెద్ద మ్యాటర్ కాదు. యూ విల్ జస్ట్ నో ఇట్ ఇన్ అ మినిట్. కానీ మీ నాన్న ఓడిపోయిన డైమండ్ని నువ్వు బలవంతంగా తీసుకెళ్తే యాంటోనీ డిక్రూజ్ ఓటమిని తీసుకెళ్ళినట్టే. ఇంకేం పరు? డైమండ్ని సెంటర్లో పెట్టి ఆడి గెలిచి తీసుకెళ్ళు. Well, it was a pleasure meeting you, Gayatri. Angel shall find you one day. If you get out of this game alive. We have a deal. కానీ ఇది నా గేమ్, నా రూల్స్ మాత్రమే. అందరి చిప్స్ అయిపోతే ప్రాణాలు పెట్టాడాలి, ఇంక్లూడింగ్ మీ. ఒక్కడే బయటికి వెళ్తాడు ప్రాణాలతో, డైమండ్తో. అన్లెస్ యూ హ్యావ్ సంథింగ్ టు ట్రేడ్ ఫర్ యువర్ లైఫ్. అందరికీ అర్థమైందనుకుంటా. ఇట్స్ టైమ్.
దిస్ గేమ్ బిగిన్. మొదటి నుంచి మొదలు పెడతావా? లేడీ బర్డ్ తెచ్చి సెంటర్లో పెట్టు. ఆల్రెడీ సెంటర్లోనే ఉంది. మై డాడ్స్ లాస్ట్ వర్డ్స్ వేర్ 1000 మంది వెధవల్లో ఒక తెలివైన వాడు కూడా వెధవలాగే ఉంటాడు. ఇన్ని రాళ్ల మధ్యలో లేడీ బర్డ్ కూడా ఒక రాయే. ఇట్స్ హిడెన్ ఇన్ ద ప్లెయిన్ సైట్. హౌ ఫన్ ఈస్ దిస్? మీ నాన్న మా నాన్న ఇద్దరు చనిపోయింది లేడీ బర్డ్ వల్లే. వీ షేర్ అ బాండ్, గాయత్రి. ఐ లైక్ ఇట్. All in. All in. ఏంజిల్, నీతో నేను ట్రేడ్ ఆడతాను. చిప్స్ అని నీకే ఇచ్చేస్తా. నేను అనుకుంటే ఆట గెలుస్తారని మా ఊర్లో పెద్ద టాక్ ఉంది. నేను మీ అనుకుంటాను. నన్ను ప్రాణాలతో వదిలేండి ఏంజిల్, ప్లీజ్. ఎదవలతో ఆర్గ్యూ చేయకూడదు. ట్రేడ్ ఓకే. థ్యాంక్ యూ ఏంజిల్. బతికిపోయా. కార్డ్స్ చూసుకోండి. మన దగ్గర డబుల్ చిప్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర అసలు చిప్సే లేవు ఏంజిల్. బ్లైండ్. ఇందాక నువ్వు చనిపోతున్నావు అని తెలుసు కూడా నేను నీకు నిజం చెప్పలేదు. ఆ రోజు రిజిస్టర్ ఆఫీస్కి నేను కూడా రాలేదు. హీరోయిన్ ఆఫర్ వచ్చిందని తెలిసి సిటీకి వచ్చేసాను. నిజానికి ఇద్దరికిద్దరు మోసం చేసుకున్నాం, కానీ నువ్వు నన్ను గెలుచుకోవడానికి వెళ్ళావు. నేను స్వార్థంతో వెళ్ళిపోయాను. ఐఎమ్ రియలీ సారీ పార్దు. నా చిప్స్ అన్ని తీసుకో, నాకు ఇవేమొద్దు. ట్రేడ్. ఏం కావాలి? మీ దగ్గర ఉన్న గోల్డ్ చిప్ అండ్ సమీరా. మాకు ఈ కథకి ఏ సంబంధం లేదేంచండి. స్ట్రైట్గా మా ఊరు వెళ్ళిపోతాం. ఈ విషయం గురించి ఎవరికి ఏం చెప్పాం. మూడు కింగ్స్ పడ్డ వదిలేసాడేంటి? The fool gets the kings. I better not see you again. Lovebirds, fly away.
ఏంజల్, నేను నీ పావురాన్ని కదా. రేడ్లో మా అక్కకి నన్ను ఇచ్చే. నాన్నని చంపిన వాడి పైన రివెంజ్ తీరిపోయింది. ఇంకా మా అక్కకి నేనే కావాలి. నేను మా అక్కతో వెళ్ళిపోతాను ఏంజల్. Of course. But is that what the devil wants? అక్క పద. అక్క, నువ్వు నా కోసం, నాన్న రివెంజ్ కోసం వచ్చావా లేదంటే ఆ డైమండ్ కోసమా? కృప, వద్దక్క, నీ నోట్తో వినాలనుకోవట్లేదు. Such a cold heart. Just like me. నీ దగ్గర ఇంకేం లేవు గాయత్రి. Surrender to me. We can talk it out. నా ప్రాణాలు You fascinate me so much, darling. నువ్వు నా స్టైల్ని పట్టుకున్నావు. ఈ ముఖ చిత్రంలో ఏ ముక్కలు పడ్డాయని ప్రాణం పెట్టేసింది? Red. That was really easy. ఏ చనిపోతావని భయమా? ద్రౌపదిని జోదంలో పెట్టిన ధర్మరాజు కన్నా సమీరా కోసం ఈ జోదాన్ని వదిలి వెళ్లిన పార్థియే నాకు గొప్పవాడిగా అనిపించాడు. లేడీ బర్డ్ కన్నా విలువైనవి మన జీవితాల్లో చాలా ఉన్నాయని ఇప్పుడే నాకు అర్థమైంది. ఏ రోజు నా స్నేహితుడు చనిపోవాలని నేను కోరుకోలేదు, కానీ నేను బతికుండగా వీళ్ళని అనాథని కానివ్వను. వాళ్ళకే పాపం తెలియదు అంజల్. దయచేసి కృపాకు స్వేచ్ఛ నువ్వు తన్నదిలే ప్లీజ్. That's heavy. But I like it. Krupa, you're a free bird. సమీరా, are you okay? బయటపడతామని అస్సలు అనుకోలేదు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సార్ మీరేంటి ఇక్కడ? ఇద్దరు బయటపడ్డారా? అంటే మీకు ముందే తెలుసా? మా ప్రొడ్యూసర్ నీకెలా తెలుసు? మీ ఇద్దరిని పంపింది నేనే. ఓ సార్, లేడీ బర్డ్ షాండ్లేర్లో ఉంది. ఆ లేడీ బర్డ్ నేను గెలుచుకున్నాను, నాకే దక్కాలి. పద. నో సార్, వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి. మా దగ్గర గన్స్ ఉంది. పదండి లిఫ్ట్లోకి. Access approved. Gold chip layer. Special welcome to CCC. మా నాన్న రహస్యం నాకు అర్థమైంది చిదంబరం. అది నాకు తెలియకుండా చేసింది కూడా నువ్వేనని నాకు అర్థమైంది. అయితే
మీ నాన్న చచ్చిన చావే నువ్వు కూడా చావు. యాంటనీ వాడి లండన్ ఎస్టేట్స్ కి నువ్వు వారసుడు అవ్వాలనుకున్నాడు. నేనయ్యి నిన్ను బాబాన్ చేశా. Stars, raising bars, lifting stars and bouncing cloakers. Amazing shots, thunder rhythm, such face, the march for death is close. Angels at the ship on chain. Angel has opened the gates of hell. Angel set the game on place. Angel has opened the gates of hell. అయ్యో
Automation failed. Please connect manually. లిఫ్ట్ స్ట్రక్ అయింది. Please connect కంట్రోల్ రూమ్ లో manually. సిస్టమ్ షట్ డౌన్ చేసి వాయిస్ మాన్యువల్ గా కలపాలి. Lift automation failed. గేమ్లో పెట్టినప్పుడే నా ప్రాణాలు Please పోయాయి. shift to manual mode. కృప జాగ్రత్త. Automation failed. ఏంజల్, ఎందుకు ఇలా చేసావు ఏంజల్? నీ చేయి పట్టుకున్నాను కానీ నువ్వు ఫ్రాడ్ అని మాత్రం నాకు అనిపించలేదు. మా నాన్న కార్డ్స్ కృప. ఐ గాట్ ఇట్ ఆల్ రాంగ్. విడివిడిగా చూస్తే విలువ ఉండదు, కలిపి చూస్తే వాటి అర్థం తెలుస్తుంది. నా చావు కారణం పేకాట. ఆడకు, పేకాడు వారు పాపులు, పంజరంలో పావురాలు వదిలే, నా చుట్టూ వెదవలు, వదిలిపెట్టకు, శిక్షించు. మా నాన్న చావు కారణం పేకాట. మరి ఎదవలెవరో తెలుసా? చిదంబరం, వాడి మనుషులు. మా నాన్న చెప్పినట్టు ఎదవల్ని శిక్షించా, అందులోకి నువ్వే ఇస్తా. పంజరంలోని పావురు వదిలేయమంటే I just left a bird in the air every day. How stupid of me. అయినప్పుడు నా రిగ్రెట్స్ టైం లేదులే. పంజరం నుంచి విడిపించాల్సిన పావురాలు కాదు, ద పీపుల్ ఐ పుట్ అవే. ఇప్పుడు అది నువ్వు చేయాలి. వెళ్ళను ఏంజల్. కృపా, I always thought I was your guardian angel. You were mine. You were mine. వెళ్ళను ఏంజల్. కృపా, Angel will be back. Now what will the devil do without its angel? You won. Emergency alert. Please evacuate immediately. Emergency alert. Please evacuate immediately. అమ్మయ్య. ఇప్పటికైనా అర్థమైందా? వాడు ఒక దొంగ బాబా అని. వాడు పోయాడని విన్నాను, వీడా పోయింది. నువ్వైనా దీన్ని నిజమైన ఆశ్రమంగా చెయ్యి. ఏంజల్ దొంగ బాబా ఏంటి? ఇద్దరు ప్రేమికుల్ని కలిపాడు, ఒక అనాథకి తండ్రినిచ్చాడు, తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాడు. ఏంజల్ ఎప్పటికీ నా హార్ట్లో స్పిరిచువల్ లీడరే. మే ఏంజల్ హీల్ యూ. తన అవతారం చాలించాడు. ముక్కలాటలోన వింత చూడరా, రంగు బొమ్మలాటలోన మాయ చూడరా. అంకెలు బొమ్మలు ఒంటిగా పంచగా జంటగా సర్దుకోవాలిగా. లోకమే మాయరా, చిక్కులే తెచ్చెరా, లెక్కలే తెలుసుకో ముందుగా. రేపని మాపని వాయిదా
క్షణం సాక్షిగా